హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇక్కడైతే బండి పార్కింగ్ పెట్టినాము. ఇక్కడ వచ్చి చార్మినార్ దగ్గర వచ్చిన అనమాట. చార్మినార్ దగ్గర పార్కింగ్ లేదు, అందుకని చెప్పి కొంచెం ముందర లెఫ్ట్ లో గొంది ఉంది సర్కిల్. ఆడికి లోపలికి వస్తే ఆడ అమ్మ ఉంది. ఆ అమ్మ దాని ఒక 30 రూపాయలు తీసుకుని పార్కింగ్ పెట్టుకున్నాం. బండి కొంచెం సేఫ్టీగా ఉంటుంది. అమ్మ ఇంటి ముందరే పెట్టుకుంది. చక్కగా పోతే చార్మినార్. ఇప్పుడు చార్మినార్ యాక్చువల్గా ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో రావడానికి గల కారణం ఏమంటే ఇక్కడ మనకి మొహరం టైం స్టార్ట్ అయింది అనమాట. మొహరంది కొంచెం బాగుంటది వైబ్ అని చెప్పి చూద్దామని చెప్పి వచ్చినాను. ఇక్కడ మొత్తం బ్యాంగిల్ షాప్స్ ఇవి. యాక్చువల్ గా వీడియోస్ తీయనిరు. నేను యాక్చువల్ గా ఈ రోజు కొంచెం ఎర్లీగా అయిపోయింది ఆఫీస్. ఒక 5 కి అట్లా అయిపోయింది. అందుకని చెప్పి కొంచెం వ్లాగ్ స్టార్ట్ చేద్దాము, అట్లా తిరుగుదా అని చెప్పి వచ్చిన. కొంచెం ఫ్రీగా ఉంటుంది, మైండ్ మెంటల్ అయిపోతుందా. అదే ఆఫీస్, అదే కాలేజ్, అదే అక్కడికే పోయి అది కూడా బైక్ లో తిరగల్లా. కొంచెం అలవాటు కావాలని చెప్పి మనం బండి వేసుకొని వచ్చినాము. ఎన్ని రోజుల నుంచి బండే తీలా నేను వచ్చిన పొద్దున్న నుంచి. ఈరోజు తీసిన వచ్చాను. చూడండి చార్మినార్, దీని వెనకాల ఉంది చార్మినార్. ఎవడో వెనకాల పిలిచినట్లు అనిపించా, కానీ మాట్లాడకూడదు ఇక్కడ. మోస్ట్లీ మాట్లాడినామే అనుకో ఏంద్రీ ఇవ్వలేదు మనకి. అలా మాట్లాడినామే అనుకో ఇలా తలగా తింటారు మనం. చార్మినార్ మీద అందరికి తెలిసినది కదా, ఫేమస్. ఇక్కడ ఏం ఫేమస్ అంటే చార్మినార్ ఫేమస్ తో పాటు ఇంకా ఇక్కడ షాపింగ్ అంతా ఉంటది. షాపింగ్ లో ఎక్కువ ఇక్కడ బ్యాంగిల్స్ అప్పటికప్పుడు చేస్తారు. అది సన్సెట్ టైం కదా. ఇది వ్యూ, చార్మినార్ వ్యూ. ఇది అంతా ముస్లిమ్సే ఉన్నారు చాలా, అంతా టూరిస్టర్స్ ఎక్కువ వచ్చినారు. ఇది చార్మినార్. ఓవరాల్ గా ఇక్కడ ఒక మందిరం అయితే ఉంది. ఇది యాక్చువల్ గా మొహరం సీజన్ లో ఉంటా అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన. అవి ఆడ నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా, అవి తెలుసుకొని పోయేసారు వాళ్ళ. రైట్ లెఫ్ట్ ఆల్రెడీ తీసినాను బ్లాగ్. అది యాక్చువల్ గా నేను ఈ వ్లాగ్ అనేది నా ఛానల్లో అప్పుడు పబ్లిక్ అయిందా లేదా తెలీదు. అన్ని లైట్ల షాప్, లైట్లతో మెరుస్తుంది హైదరాబాద్. మామూలుగా లేదు, వెనకాల కనిపిస్తుంది. ఇదంతా లైట్లు, అన్ని బ్యాంగిల్ షాప్స్. ఇవన్నీ అన్ని బ్యాంగిల్ షాప్స్. హాజా ఇస్తాండ్రు. మజీద్ పోలా, జామా మజీద్ పోదాం. జామా మజీద్ అయిపోయింది. మగరీబ్ నమాజ్ అయిపోయింది. ఇడంతా కూర్చోండారు. వెనకాల వచ్చి చార్మినార్ కనిపిస్తుందా. చార్మినార్ ఇప్పుడైతే మగరీబ్ నమాజ్ అయిపోయింది. ఇది జామా మజీద్, మక్కా మజీద్ ఏమంటారో నాకు తెలియదు. మోస్ట్లీ నాకు తెలిసి జామా మజీద్ అనుకుంటా. పక్కనే చార్మినార్ కనిపిస్తుంది. ఇప్పుడు లైటింగ్ దాని మీద పడతాను కాబట్టి మనం లైట్ ఫోకసింగ్ కొంచెం తగ్గించాలి. ఈడ ఆపోజిట్ లో ఒకటి హోటల్ లాగా ఉంది. ఇదంతా స్ట్రీట్ మొత్తం, ఇది అంత ఫుడ్ స్ట్రీట్. ఇది ఏంది ఏడ స్టార్ట్ చేసినా అంత బురకాలు వేసుకొని వచ్చేస్తున్నారు. ఏం వీడియోలు తీయలేము ఇక్కడ సరిగ్గా ప్రశాంతంగా. ఎన్ని చూడండి, ఇది చార్మినార్. ఇవంతా షాపులు, రైట్ లెఫ్ట్ మొత్తం షాపులు ఇవన్నీ. రైట్ సైడ్ లో ఇది ఒకటి ఏదో తెలియదు, ప్యాలెస్ మేబీ హోటల్ అనుకుంటాడా. లెఫ్ట్ సైడ్ లో అయితే ఇది మస్జిద్. ఈ మస్జిద్ లోనే ఇప్పుడు నమాజ్ చేసుకోవచ్చిన. అనిపిస్తుంది అంతా 50 రూపాయలు అట్లా ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇవి అల్లనే రేటు గల మంతాన ఇప్పుడు అంతే పడిపోయింది రేట్లు. 100 ఈడైతే 100, 120 అంతే కేజీ. మంతాన 50 కూడా దొరుకుతా ఉంటాయి ఇప్పుడు. సీజన్ లో 150, 200, 250 కూడా పోయింటాయి. ఇంకా పడిపోయింది. ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ కి పోలా. అది వెతకుతా ఉంటా నేను. మాషాల్లా బాగుంది. ఫైనల్లీ అయితే వచ్చినాము. ఏంది నాన్న ఎంత ఉంది బండి. ఇది ఈడ జరుగుతుంది. ఇమామ్ హుస్సేన్ అలీ ఖమేని చూద్దాం. మొత్తానికి దొరికిన పీర్లు ఏడాన్ని ఎతకదా అంటే మొత్తానికి టోటల్ పీర్లు ఇక్కడ ఎత్తుకుంటే మొత్తం యాడ్ చూసినా ఈ రైట్ లెఫ్ట్ అంతా యాడ్ చూసినా ఇట్లా పంజాలు అన్నీ ఉన్నాయి. కొందరు వీడియోలు తీనిలు ఆడ. ఈడ ఉన్నాయి చూడండి, ఈడ ఉన్నాయి లోపల. ఆడ రైట్లో పోతే ఆడ వీడియో తీసినా నేను. మళ్ళీ ఇంకోటి తీసుకుంటా అంటే వద్దానే. ఫస్ట్ ఫోటో అనుకుని డిలీట్ చేయమన్నా, మళ్ళీ సర్లే అని చెప్పి వదిలేసా. తీనిలా మోస్ట్లీ ఇడంతా కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉంది ఏరియా. ఇదే ఈడ
అంతా అన్నది తింటారు, మబ్బులో ఏం కనిపించదు. చూద్దాం. ఫుడ్ అయితే పెడతా ఉంటారు అనిపిస్తుంది. అంతా వీళ్ళే అంతా తింటారు ఇక్కడ అంతా ఫుడ్ జమ్మని. ఆకలి మీద ఉండ పీజీలో కంటే ఈడ బాగుంది.